ఏంటమ్మా కోడళ్ళు మీరు ఇక్కడే చేస్తున్నారు? అవతల మగపిల్లి వాళ్ళకి ఉప్మాలోకి ఉప్పు తానేదా పెద్ద ఆయన ఇల్లు మీకు మధ్యస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో పెళ్ళంటే ఒక చోటే కూర్చుంటేటాగా. అరే అబ్బే అతను వచ్చేసాడమ్మా. ఎక్కడున్నాడు? భద్రంగా ఉన్నాడు. అంతా నిద్రపోయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను. నీకేం కంగారు లేదమ్మా, నేను చూసుకుంటాను కదా. వస్తున్నా వస్తున్నా. అరే చిన్నోడా, శుభలేఖలు అందరికి పంపించావా? అందరికి పంపించేశాను అన్న. మరి భోజనాల సంగతి? మొన్న మినిస్టర్ గారి పెళ్లికి ఉండేరే, వాళ్ళకే పురమాయించాను. అతను బయటకు తీసుకురావాలి. తల చీటు ఇప్పుడు కాదు, మరికెప్పుడు? వీళ్ళంతా ఉన్నారు కదా, తర్వాత ఇస్తానండి. ఒక గంట ఆగిరానా? గంట అయింది. పెట్లో ఎలా ఉన్నాడో ఏమిటో. నాన్న, అరవింద చాలా బాగుంటది కదా నాన్న. దానికేరా మహాలక్ష్మిలా ఉంటుంది. ఆ మహాలక్ష్మి మన ఇంటి కోళ్ళైతే బాగుంటది కదా నాన్న. అదెలా కుదురుతుందిరా? ఆ రాముగాడికి మాట ఇచ్చాం కదా. నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టిందిరా? నువ్వు ఈ రోజున బ్రతుకున్నావు అంటే రాము వాళ్ళ నాన్నేరా కారణం. అరవింద రామునే పెళ్లి చేసుకోవాలి. ఏంటే కన్న కొడుకు కంటే పెంచినోడు ఎక్కువైపోయాడా నీకు? శ్రీకృష్ణుడు అంటే పెంచిన యశోదకి ఎక్కువ ఇష్టం. అబ్బో, ఆడొక శ్రీకృష్ణుడు, నువ్వు ఒక యశోదాను. అసలు ఇంత ఇంటికి అల్లుడు అవ్వాలంటే మాటలా? నాన్న కొంచెం ఆలస్యంగానైనా ఇంత మంచి ఆలోచన నీకు వచ్చినందుకు చాలా సంతోషం. సత్యరాజు, నేను ఒప్పుకోను. అతను పెట్టిలో ఉన్నాడని అందరికీ చెప్పేస్తాను. వెళ్ళి చెప్పు. అప్పుడు ఆ మంగరాజు కొడుకులు నలుగురు ఆయన బయటికి లాగి నరికేస్తారు. పెట్టెలో ఉంటే కనీసం ప్రాణాలతోటైనా ఉంటాడు. ఇదిగా నువ్వు పెంచిన శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆడిని బతకనిచ్చి ఆడి బాబు రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నాను. నువ్వేంట్రా ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్ళి చెప్పవా? డబ్బు తెప్పిందాలా? నువ్వు కూడా పో. వెళ్ళాడు కొంత పడుకో. ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఆయన అనవసరంగా పెట్టులో పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదరా. జేబులో కత్తెట్టు పడుకున్నట్టు ఉంది. పక్క గదిలో ఉన్న సారె పెట్టెల్లో నక్షత్రం మార్కేసిన పెట్టెలో ఉన్నాడు. మరి తను ఇప్పుడు బయటికి? ఏమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. పదమ్మా పద. ఏంటి కంగారు? ఆడుకున్నాం. ఇదిగో ఈ నక్షత్రం నేనేసా, బాగుందా? అది నేనేసా. నువ్వు వేసింది అదిగో ఆ పిచ్చి నక్షత్రం, అదే. మీ ఇద్దరు కాదు, నేనేసా. ఏంటి పిచ్చి గీతలు? తాతగారు తెలిస్తే చంపేస్తారు. పోండి బయటికి, పోండి. ఏ వరదా, భూతరాజ్ తాతగారు నేను పిలిచానని చెప్పు. నువ్వు వెళ్ళి పిలుచుకోబా.
పనిలేని కాలమా ప్రేమించుకుంటే నేరమా అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరింక తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో లోకమే ఏకమై ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలివానలో ప్రేమ ఓ ప్రేమ ఇది నీ మాయేనా ప్రేమ ఓ ప్రేమ జగతలు ప్రేమైనా అయ్యో పాపం గోరింక లోనే ఉందిగా అయినా కానీ తిలకమ్మ చూడేలేదుగా ఆసే నీరై కన్నీరై ఏరై పారినా ఆరాధించే గుండెల్లో ప్రేమే మారునా పూత పూసినా పూజ చేసినా రాత మారునా దైవమా అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరింక తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా ప్రాణం లేని నీడైనా దూరం కాదుగా గాలికి పోయే గాలైనా గదిలో దాగునా అర్థం కాదే నాడు అసలీ వేదన ఏమి చేసినా ఎవ్వరాపినా ప్రేమ ఆగునా దైవమా అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరింక తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో లోకమే ఏకమై ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలివానలో ప్రేమ ఓ ప్రేమ ఇది నీ మాయేనా ప్రేమ ఓ ప్రేమ జగతలు ప్రేమైనా తాతయ్య గారు తాతయ్య గారు ఏంటమ్మా ఏం జరిగింది తన ఏ పెట్లో ఉన్నాడో తెలిసిపోయింది దీర్ఘ సుమంగళి భవ పోరాటం నేనేదో చేస్తాను. వెళ్ళు, వెళ్ళు. వివాహ భోజనం అవి ఎక్కడికి ఎందుకు ఆకలిస్తుందిరా పాలు తాగుదామని వీటితో పాలు తాగుతావా వీటితో పాలు కాదురా పాలల్లో పంచదార వేసుకుని వీటితో కలుపుకొని తాగుదామని ఓహో ఇంకా నయం వీటితో పెట్రోల్ వాళ్ళు కొడతా అనుకున్నాను ఎలా వీటితో ఎవరన్నా పెట్టెలు పగల కొడతారా స్పూన్ తో పెట్టెలు పగల కొడతారు స్పూన్ తో పెట్టలా మరి వీటితో ఏం చేస్తాడబ్బా తాతయ్య గారు ఈ పెట్టెలోనే ఉన్నాడు. నువ్వేం గాబరా పడద్దు నువ్వు వెళ్ళి తలుపులు గడి అలాగే
ఏంట్రా పని? లోపల ఏదో జరుగుతుంది పిన్ని. ఏం జరుగుతుంది? అక్క బట్టలు మార్చుకుంటుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎప్పుడు ఏదో పని చేస్తుంటాడు. ఇట్రా. ఏంటి వాడు వచ్చాడ్రా. ఎవడాడు? ఆడేరా నీ రఘుముగుడు. వచ్చాడా? వాడేరా పొలం కోసం వచ్చి మన కుటుంబానికి ఎసరు పెట్టాడే వాడు. నేను అమ్మను పా. నువ్వు తెలియగలడు రా, నువ్వెందుకు నమ్ముతావురా? అరే చేతి గుర్తు ఇట్రా. అరే వాడు వచ్చాడు, వాయించేవాడు. ఇంతమంది కాపలంటే ఆడేటస్తాడా? అరే ఇట్లా 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 నువ్వు ఇట్లా. అరే ఆయన వచ్చాడు రా. ఎవరు? ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. అరే చేతి గుర్తు నువ్వు మనమే అని. రాజుగారు ఇట్లాండి ఇట్లాండి. ఇక్కడి నుంచి మీరు అడిగితే ఆయన రావాలరా. మంచి మర్యాద ఉండక్కర్లా. దగ్గరికి వెళ్ళి చెప్పండి. రాజుగారు అయ్యా 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 ఎప్పుడురా వాడు? అడగయ్యా రాము గారు. అడగండి అయ్యా. ఎంత కోపెక్కితే నైట్ లోకి వస్తావురా? రావడమే కాదు చూడు. చుట్టుకుంటుండ్రా తలుపులు బద్దలైపోవాలి. వాడిని నరికి పారేయండి. మొక్కలు వేయండి. వాడు బతకూడదు. పగల కొట్టండ్రా. చూస్తారేంట్రా? కత్తులు తీయండిరా. ఏంటి ఏమైంది? వాడు ఇంట్లోకి వచ్చేసాడయ్యా. ఆ దొంగ తెచ్చి పగలు కొట్టండి. బావగారు మీరు వద్దు, మీ మనవరాలు వద్దు, మీ సంబంధానికి వద్దాం. మమ్మల్ని వదిలేయండి. బావగారు అంతా తెలిసి ఇంత చిన్న సమస్యకి అంత కంగారు పడతారు ఎందుకు? నేను చూసుకుంటానుగా. రేయ్ కొట్టండ్రా. వద్దు వద్దంటావేంటి? వద్దు వద్దంటేనే వెంటపడి మరీ అంట కడతారా. అది మానవ నైజం. నీకు అర్థం కాదులే, ఊరుకో. వాడిని నరికి పారేయండిరా. వాడు ఇక్కడే ఉంటాడు. బతకండ్రా. మొక్కలు చేయండిరా. ఏమిట్రా వాడు? గాల్లోకి లేచిపోయాడా? పైగా పలకొట్టుకుని పోయాడా? పొట్ట చారుగా మనిషి ఎట్లా పైకి వెళ్తాడు? వాడెక్కడ పోయాడు రా? మీరే పంపించేశారు. పంపించామా? అదేట ఇదేరా మొదటి నుంచి కూడా నేను నిజం చెప్పడం, మీరు నమ్మకపోవడం, గతి లేక నేను అబద్ధం చెప్పడం. అయ్యా అమ్మాయి గారు తీసుకురాని చూస్తారేంట్రా? బావగారు ఎందుకండి ఈ గొడవలు పారిపోవడాలను? మీ మనోరాలకు పెళ్లి చేసిన తర్వాత ఆడితో లేచిపోదని గ్యారెంటీ ఏంటి? బావగారు వాడిని పట్టుకొని తల నరికి ఆ రక్తంతో అల్లుడు గారి కాడు కడిగి కన్యాదానం చేస్తాను. ఇదేనా మాట? అన్న ఇంత గొడవ జరిగిన తర్వాత నా పెళ్లి జరుగుతుందా? జరగాలనే కదరా మెలికేసి ముసలాన్ని రెచ్చగొట్టింది. ఇప్పుడు ఈ ఉద్రేకంలో వెళ్ళి ఈడు ఆడేసేస్తాడు.
దాంతో మనకి శత్రు శేషం ఉండదు. ఇటువంటి కుట్రలు ఎవరూ లేకుండా చెప్పుకోవాలి. రేయ్, నువ్వు ఇక్కడున్నావా? లేదు, నేను బయట ఉన్నా. వాళ్ళు వెనకొస్తున్నారు. నేను ఇటు వెళ్తాను, అడుగుతా అటు వెళ్ళమని చెప్పు. సరే. మర్చిపోవు కదా. ఇదిగో చెయ్యి ఇట్లా పెడుతున్నా, చెయ్యి ఇట్టాగే ఉంటది. చెయ్యి తీస్తే చెప్పుతో కొట్టు. రే నీకెందుకు రకంగారు? నాతో చెప్పావుగా, వెళ్ళు, నేను చూసుకుంటా. సరే. చీమయ్య రాదు. వెళ్ళు. నాతో చెప్పావుగా. ఆ, వాళ్ళు ఎటు వెళ్ళారా? చెయ్యి ఎటుంది? ఇటు ఇటే వెళ్ళారు. అయ్యా! రేయ్, నువ్వు తలని కొట్టుకుంటూ రేయ్, నిజం చెప్పు, వాళ్ళు ఎటుపోయారు? చెయ్యి ఎటుంటే అటే వెళ్ళారు. నేను చెప్పరా? ఎంత చెప్పాలా? చెయ్యి ఎటుంటే అటని. ఆ? నిజం చెప్పు, తేడా వచ్చిందో తీరస్తా. మీ మీదట్టు ఇటే వెళ్ళారు. ఆ? వేళాకోళమా? అన్నయ్య వీడు నాటకాలు ఆడుతున్నాడు. మీరిద్దరు అటువైపు వెళ్ళండి. తమ్ముడు, నువ్వు ఇటువైపు వెళ్ళు. నేను ఇటు వెళ్తా. అయ్యా, కొడితే కొట్టారు కానీ చెయ్యి పెట్టిన వైపు వెళ్తున్నారు. మీరే కరెక్ట్. రేయ్, దండం పెడతారా? ఎటు వేరో చెప్పరా? చేయటుంది కింద ఉంది, కిందకి వెళ్ళారు. ఏమైంది? ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నావు? పట్టుకో. నువ్వేంటి ఉష్ ఉష్ అంటున్నావు? నా పేరు తెలీదా? తెలీదు. నా పేరు తెలియకుండానే నాతో వచ్చేసావా? అవును, వచ్చేసాను. అదే ఎలా వచ్చావు? అయ్యో రామా, వచ్చేసాను కదా. ఇప్పుడు ఏం చేయమంటావ్? సర్లే, నా పేరు రాము. దా దా పట్టుకో. ఏయ్ రాము, ఆగు. నా పేరు తెలుసా నీకు? ఆ, తెలీదు. మరి తెలియకుండా ఎలా తీసుకొచ్చా? అయ్యో రామ్మా, తీసుకొచ్చే కదా. పేరు చెప్పా. అరవిందా. అరవిందా. దా. రేయ్, రండ్రా. త్వరగా రా. దా. ఇక్కడ తప్పదాచు, అందులో వెళ్ళిపోదాం. దా. తోయ్. దా, నువ్వు ఎక్కేసి. రారా 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 ఇప్పుడు. అయ్యో, ఆయన కొట్టద్దు. ఆయన మా నాన్నగారు. మరి ఆయన నన్ను కొట్టినప్పుడు? ఆయన కొడుతుంటే నేను చూడలేను. అయితే కళ్ళు మూసుకున్నట్టు తిరుగు. తిరుగు. అయ్యో రామా, తిరుగుతున్నాను కదా. తిరుగు. పని చూడు. వెళ్ళిపోయింది చూడు. ఇప్పుడు దీన్ని తీసుకుని ఎలా వెళ్తావురా? తెప్ప వెళ్ళిపోయింది. మనం రేపుకెళ్ళి లాంచ్ ఎక్కుదాం. పద.
వల్ల కాదు నేను పరిగెత్తలేను. వచ్చేసాం, ఇంకెంతో దూరం లేదు. అదిగో లాంచి. అయ్యా వాడు వచ్చేస్తుండు, మీరు వెళ్ళి దాక్కోండి, వాడిని మీ దగ్గరికి పంపిస్తా. వెళ్ళండి, వచ్చేస్తుండు, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా అమ్మా మీ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఈ దారి ఉంటారండి, ఈ దగ్గర దారి. వెళ్ళండి. థ్యాంక్స్ తర్వాత అమ్మా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఈ డప్పులోడిది ఇవాళ డప్పు చింపడం ఖాయం. మా అయ్య అందరయ్యల్లా కాదు, చాలా తెలివిగల్లోడు. అప్పుడే చింపేశారా అయ్యా? నాకు తెలుసయ్యా మీరు చాలా తెలివిగల్లోని. అయ్యో నిన్ను కూడా కొట్టిండారా బాయ్? అయ్యో నిన్ను కూడా కొట్టినా? అయ్యో 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 అయ్యా 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 నిన్ను కూడా కొట్టిండా అయ్యా? కుక్కను కొట్టినాడు కొట్టిండు కదా అయ్యా. అయ్యా చెట్టు కూడా చింపు కొట్టిండా అయ్యా? అయ్యా ఇక్కడ డబ్బా మీద కూర్చుతా పెట్టరా దుర్మార్గుడా. దీన్ని స్నానం చేయించి తీసుకురండి. అరగంటలో పెళ్లి. రేయ్ మగాళ్ళంతా లోపలంటరా, తప్పకండి. బావుగారు లోపలి పదండి. వద్దులేండి, నా మాట వినండి. వద్దులేండి. బావుగారు బయట అందరి ముందెందుకు, లోపల పదండి, మాట్లాడుకుందాం. రండి, నేను చెప్తాను రండి. ఏమే వినపడలేదా? ఆడవాళ్ళందరూ బయట పండి, తలుపులు మూసేయండి. కూర్చోగారు ఇటు రండి. నువ్వు మగాడే రా. కూర్చోండి బావగారు. అందరూ కూర్చోండి. బావగారు జరిగిందేదో జరిగిపోయింది. నా మనవరాలు తన తప్పు తెలుసుకుని తనే నా దగ్గరికి వచ్చింది. అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? మీ అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు చెప్పండి. మాకేముంటాయి, కానివ్వండి. దుబాసి అయ్యా ఆ తలుపు తెరు. అయ్యా అమ్మా కొన్ని తలుపులు తీయండి అమ్మా. అయ్యా అయ్యా ఆడవాళ్ళంతా తలుపులు తీయట్లేదయ్యా. తలుపులు ఎందుకు తీయడం లేదురా? ఏయ్ తలుపులు తెరవండి. తెరవ్వా. తెరవకుండా ఏం చేద్దామని? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? చూడు ఇతని నుంచే చేస్తాను. నాన్నగారు మీరు తప్పండి. ఏయ్ తలుపు తీవే. ఏంటే చూస్తున్నావు?
పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నరికేస్తాను. తల్లి ఏంట్రా ఏంటి నువ్వు నరికేది? పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. ఆడాళ్ళంటే అంత చులకనా? ఇప్పుడే మీ కళ్ళెదిటే నా కూతురు పెళ్లి చేస్తా, ఎట్లా ఆపుతారో చూస్తాను. అనే నువ్వు పక్క జరుగు. ఏయ్ ఇట్రావే. తలుపు దియ్. నీ తలుపు. అరే బాధపడకనయ్యా. నీకేరా చెప్తావు, కొట్టింది నన్ను. మీరు వెళ్ళి పెట్టెలు తీసుకురండి. అలాగే వదినా. నువ్వు వెళ్ళి కలిసి తీసుకురా. నువ్వు వెళ్ళి పూల దండలు తీసుకురా. మీరు వెళ్ళి భుజం మీద వాయించండి. మీరంతా పక్కకు జరగండి అమ్మా, వాళ్ళు పెళ్లి చూడాలి. ఇప్పుడు చూడండి. పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలే. ఇదిగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను చేస్తాను కన్యాదానం. నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. భూతరాజు మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి ఎలా కడుగుతానో కాళ్ళు. చూసుకోరా. సిగ్గులేదురా నీకు? ఆడానికి వత్తాసి పలుకుతున్నావు. ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం వెలియగలిగేది. వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే. మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోతారు. అరే మధ్యలో డిస్టర్బ్ చెప్పక నాకు కొత్త కాళ్ళు కడటం. వాళ్ళని కాల్చి పారేయాలి. తుపాకి పెట్టారా? పైన మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను. మీరు చెప్పినట్టే చేశాను, చూశారా? బాబు తాళిబొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. అక్షంతలు చల్లండి. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇది అన్నంత పని చేసింది. దీన్ని వదలను. నన్ను చూసి నవ్వుతావా? నన్ను చూసి నవ్వుతావరా? నిన్ను చూసారా అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో? ఆ వేడికి అక్షంతలు పులిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు. అక్షంతలు వేశారు. ఆ చేత్తోనే ఆశీర్వదించండి. నా ముందే చేయలేకపోతుంది. నేనేం చేయలేకపోతున్నాను. అయ్యా